మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు కోట వ్యాలీ అది ఇది అని మాటలు చెప్తున్నాడు కదా, కానీ అమరావతి కోట వ్యాలీ కాదు కదా, ఆక్వా వ్యాలీకి పనికొస్తుంది అది ఇది అని మాట్లాడతారు. దాని మీద మీరేమంటారు? కేతిరెడ్డి అనేవాడిని ధర్మవరం ప్రజలు ఒక కామెడీ పీస్ గా భావించి 2024లో తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేసిన బీజేపీ అభ్యర్థిని అఖండ మెజార్టీతో గెలిపించాడంటే ఈడు ఆ నియోజకవర్గంలో ఎంత చేతగానోడో ఎంత వేదవో ఆడు చేసిన మొత్తం డ్రామాలు అని చెప్పి ప్రజలందరూ కూడా విశ్వసించి ఆ రోజు ఆ విధమైన ఫలితం ఇచ్చారు. అయినా వీళ్ళకి ఇప్పటికీ సిగ్గు రాకుండా, ఏ మాత్రం సిగ్గుపడకుండా అసలు వైసీపీ అంటేనే సిగ్గులేని పార్టీ, వైసీపీ నాయకులు అంటేనే సిగ్గులేని వాళ్ళని నిరూపించుకోవడానికి కేతిరెడ్డి అనేవాడు కానీ, గుడివాడ అమర్నాథ్ కానీ, ఇంకోటి కానీ వైసీపీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అదే విధంగా తాపత్రయపడుతున్నారు. ఈ కేతిరెడ్డి అనేవాడు ఏంటంటే ఇప్పుడు రాష్ట్రానికి ఏమైనా పెట్టుబడులు వస్తే మమ్మల్ని ప్రతిపక్షం కూడా లేకుండా చేసిన ఈ ప్రజల్ని ఎలాగైనా ఇబ్బంది పెట్టాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు అధోగతి పాలు చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ కు వచ్చే పెట్టుబడులను ఎలాగైనా ఆపాలని చెప్పి వీళ్ళంతా ఆడే డ్రామా తప్ప కేతిరెడ్డి అనే వాడి మాటలు ఎవరో పట్టించుకోవాల్సిన పని లేదు. వాడు ఒక గతం అని చెప్పి మేమందరం కూడా అనుకుంటాం. జగన్ ప్రభుత్వం దేశ రాష్ట్రాన్ని చేసింది కాబట్టి మొన్న ఫలితాలు ఆ విధంగా వచ్చినాయి. అయినా నాకు వీళ్ళకి ఇంకా సిగ్గు రాకుండా మేమే బాగా చేస్తున్నాం, రేపు అధికారంలోకి వచ్చాక అది చేస్తాం ఇది చేస్తాం, అసలు వీళ్ళకి అధికారం ఓట్లేరు కదా జనాలు, ఇలా నమ్మే పరిస్థితుందా? ఇదంతా కూడా ఈ వైసీపీ పార్టీ ఆడే డ్రామా. వాళ్ళని ఎవరో పట్టించుకోడు. 29 ఎన్నికలు అయిన తర్వాత వైసీపీ పార్టీ అనేది రాష్ట్రంలో పూర్తిగా తుడిచిపెట్టిపోయిందని సామాన్య ప్రజలందరూ కూడా అనుకుంటున్నాం.